నమస్కారం. మనం ఒక వెంచర్ని సేల్ చేయాలన్నా, ఒక కస్టమర్ డీల్ని క్లోజ్ చేయాలన్నా ఫాలో అప్ అనేది వెన్నెముక లాంటిది. ఇది మన అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది మార్కెటింగ్ అసోసియేట్స్ చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఫాలో అప్లని వేధింపుగా మార్చడం. కస్టమర్ 50-50 మైండ్ సెట్లో ఉన్నప్పుడు వారికి మనం ఇచ్చే భరోసా ముఖ్యం. కానీ ఆ భరోసా ఇచ్చే క్రమంలో మనం వారి వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. రోజుకి 3-4 సార్లు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పంపడం, టిఫిన్ చేశారా, లంచ్ చేశారా అని అడగడం వల్ల మీ మీద గౌరవం పెరగదు, సరికదా విసుగు వస్తుంది. విసుగుపోయిన కస్టమర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. మీకు సేల్ తప్ప కస్టమర్ అవసరం లేదని వారు భావిస్తారు. నిజంగా ప్లాట్ కొనాలనుకునే వ్యక్తి కూడా మీ అతి వల్ల వేరే వారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. వారం లేదా 2 వారాలకు ఒకసారి సైట్ డెవలప్మెంట్ ఫోటోలు మాత్రమే పంపండి. అప్డేట్స్ ఇవ్వండి. అంటే కొత్త వెంచర్స్కి లేదా రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్డేట్ గురించి వాట్సాప్ చేయండి. డౌట్స్ని క్లారిఫై చేయండి. వారి సందేహాలకు సమాధానం ఇచ్చేలా సమాచారాన్ని పంపండి. మీ మెసేజ్ చూస్తే కస్టమర్కు సమాచారం దొరకాలి, కానీ ఫోన్ తీయాలంటే భయం వేయకూడదు. మిత్రులారా, రియల్ ఎస్టేట్లో రిలేషన్షిప్ ముఖ్యం. రిలేషన్షిప్ ఉంటేనే బిజినెస్ వస్తుంది. అతి ఎప్పుడూ అనర్థమే. పద్ధతిగా ఫాలో అప్ చేద్దాం. ప్రొఫెషనల్ లీడర్స్గా ఎదుగుదాం. ఆల్ ది బెస్ట్.